రెండు లారీలు అయిపోయిన తర్వాత తిరిగి వస్తాను. ఇలా అయితే ఇంకో బ్యాచ్ వస్తే తొందర అవుతుంది సార్. 2 రోజులు అయిపోతుంది. రాదు అనా ఏంటి రానట్టు అన రాదు మన రైతులు మరణిస్తున్నాం కానీ 2 లక్షలు దాటింది. 4.5 అవుతున్నాయి. పోతుంది. అవును. అయితే ఇప్పుడు మనకు ఒక టీం ఇంకోటి తెప్పిస్తాం. ఈరోజు అమలీలో ఇంకో మర్చిపేట అయిపోయిందంటే 2 రోజుల్లో క్లియర్ శేఖర్ పాపం వాళ్ళ బుద్ధి మోహన్ రెడ్డి కొడుకు కుప్పలు అంతల మక్కలు ఎప్పుడు అయిపోయింది. మిల్స్ ప్రాబ్లం లేదు బాబు సార్. ఇప్పుడు దాదాపు సార్ మనం ధర్మాజిపేట నుంచి కానీ సార్ ఇప్పుడు మన జగన్నాథ్పూర్ నుంచి అది పంపించినాం సార్. ఇప్పుడు మేము బట్టి పెట్టుకుంటలే కానీ ఇప్పుడు జగన్నాథ్పూర్ అక్కడనే ఉంది. విజయలక్ష్మికి తెచ్చుకొని అంటున్నాం సార్. ఇప్పుడు మన ధర్మాజిపేట నుంచి పోయినవి కావచ్చు. బాగా వచ్చినాయి. గాడ పోయి 15 మందిని పెట్టుకొని 3-4 రోజులు వేస్తారు. అదే పాపం అదే నీకు నీళ్లు రాలిపోలేదు. ఇక్కడ మీ రెవెన్యూ ఆఫీసర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు మిల్స్ వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నాడు సార్. ఇప్పుడు ధర్మాజ్పేట కానీ, భూపతిపూర్ కానీ, జగన్నాథ్పూర్ కానీ వాడు మిల్స్ అన్ని అన్లోడ్ చేయకుండా క్లాబ్ పెట్టేస్తున్నారు. ఏదో రకంగా చేయాలి కదా సార్. ఇప్పుడు వర్షం పడ్డంగా తడవకుంటుంటాయి సార్. మరి లారీలకైతే మనకు అన్లోడ్ అయితే చేయాలి కదా సార్. ఇప్పుడు తడిసినాయి కాబట్టే సమస్య. తడవకుండా ఆటోమేటిక్గా పోతుండే. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతున్నదో తడిసినా కొంటాము అని చెప్పడంతో రైతుకి ఇంత ధైర్యం వచ్చింది. ఇక్కడ సార్ ఇప్పుడు బోర్నపిల్ల బాగున్నాయి సార్. బోర్నపిల్ల ఇంకా తడిసిన ఆరబెట్టుకుంటున్నారు. తడిసినాయి అంటే ఇప్పుడు వాళ్ళకి 20 కాబట్టి ఆరబెట్టింది సార్. ఇప్పుడు ఆరబెట్టిన తర్వాత అయితే ప్రాబ్లం ఉండకూడదు కదా. ఇప్పుడు ఆరబెట్టినాక ప్రాబ్లం ఉండదు కదా సార్. ఇప్పుడు ఆరబెట్టిన మాయిశ్చర్ కూడా మనకు 17 వస్తున్నది. ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు ఎండకు మాయిశ్చర్ కూడా వస్తున్నది సార్. ఇక్కడ పాపం రైతు బాగా ఆందోళనతో ఉన్నాడు సార్. మీ ఆర్ఐ ఉన్నాడు సార్. ఆయన కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ ఏమిస్తున్నారు ఇవ్వండి సార్. గుడ్ మార్నింగ్ సార్. అది ఇప్పుడు మనం నిన్న మిల్లు వాళ్ళతో కూడా మాట్లాడినా సార్. నేను ఆ బోర్నపల్లి ధర్మాజిపేటను భూపత్పూర్ 2 లోడ్లు ఆపిర్రంటే తీసుకుంటామన్నారు కానీ ఇంకా కూడా అన్లోడ్ చేయలేదండి సార్. ఇంకొకటి ఓకే సార్. ఓకే కాలం కదా అమ్మాయిలు కరెక్ట్ ఉన్నట్టయితే ఇది ఉండకపోదు సార్. మాకు నష్టమే జరగకపోతుంది. స్టార్టింగ్ పోయింది అక్కడ వాళ్ళ చుట్టూ కాదు బాబు. హమాలీస్ ఏదైతుందో మన సరుకు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ముందు దించాలి. సరుకున్న పెట్టేది లేని మే 1 వరకు సార్. వాస్తవానికి ఇక్కడ కోతలు స్టార్ట్ కాలేదు సార్. మే 1 వీక్ సార్. ఒక వారం రోజులు మన జిల్లా మొత్తం హమాలీ ప్రాబ్లం ఉంది సార్. అయినా కానీ ఇనిషియేటివ్ తీసుకొని చేసినాము సార్. 17 మన బీడ్ బట్టి 17 రోజులు అవుతుంది సార్. 17 లారీలు మేము అన్లోడ్ చేయించినాము. 15 లారీలకు సుమారు 10,000 బస్తాల పైనే సార్ క్యాబ్ ఎంట్రీ కూడా చేయించినాం సార్.